హైదరాబాద్కి అన్నీ ఉన్నా ఈ బీచ్ లేని లోటు మాత్రం అంతే ఉంది. సిటీలో ఉద్యోగాలకు గానీ ఎంటర్టైన్మెంట్కి గానీ ఎట్లాంటి కొదవ లేదు, కానీ బీచ్ మాత్రమే లేదు. మరి సముద్రాన్ని ఎంజాయ్ చేయాలంటే గనక ఆంధ్రాకే వెళ్ళాలి. హైదరాబాద్కి దగ్గరంటే సూర్యలంక బీచ్ ఉంది, అది 370 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ బీచ్ని డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ప్లాన్ చేయడమే కాదు, ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ కూడా చేసింది. హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ బయట హిమాయత్ సాగర్ ఉంది కదా, దానికి దగ్గరలో కొత్వాల్గూడ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఈ ఆర్టిఫిషియల్ బీచ్ రాబోతుంది. ఈ బీచ్ దాదాపు 35 ఎకరాల్లో ఉండబోతుంది. అక్కడ సేమ్ బీచ్ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా చేస్తారన్నమాట. ఇదంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దాదాపు 225 కోట్ల అంచనా ఖర్చుతో డెవలప్ చేయబోతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మనం హైదరాబాద్ మెట్రో కూడా అట్లనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కట్టారు. అంటే ఈ మొత్తం నిధుల్ని గవర్నమెంట్ కొంత ఇస్తే ప్రైవేట్ కంపెనీ మిగతాది ఇస్తుందన్నమాట. మేనేజ్ చేసుకోవడం అంతా కూడా ప్రైవేట్ కంపెనీ చూసుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్లో ఈ ఆర్టిఫిషియల్ బీచ్లో నిజమైన బీచ్లో ఉన్నట్లుగా ఇసుక అదంతా ఉండదు. కాకపోతే సముద్ర తీరానికి వెళ్తే కలిగే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కల్పించబోతున్నారు జనాలకి. ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాస్, వేవ్ పూల్స్, స్టార్ హోటల్స్, ఫుడ్ కోర్ట్స్, ఫౌంటైన్స్, పార్కులు ఇట్లాంటి సౌకర్యాలతో ఇక్కడ వాళ్ళకి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ బాగా ఉండబోతుంది. ఇంకా బిజినెస్ టూరిజంని కూడా ప్రోత్సహించడానికి దీన్ని డెవలప్ చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం అయితే కనుక ఈ ఆర్టిఫిషియల్ బీచ్లో ఉండేటటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటాయని చెప్తుంది. తెలంగాణ టూరిజం మన స్టేట్లో 15,000 కోట్ల రేంజ్లో ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్గా చెప్తున్నారు. హైదరాబాద్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో ఒక డెస్టినేషన్గా నిలిపే రేంజ్లో దీన్ని ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ కొత్వాల్గూడ ఏరియా ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉండటం వల్ల సిటీకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే కనుక హైదరాబాద్ని ఒక ల్యాండ్ లాక్ సిటీ నుంచి ఒక అట్రాక్టివ్ టూరిజం హబ్గా మార్చే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టుగా కనుక జరిగితే నెక్స్ట్ డిసెంబర్ నుంచి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయాలు మాత్రం చెప్పలేదు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ ని అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నాను నేను రోజు. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని.